బీరకాయ తొక్క చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బీరకాయ తొక్క, పల్లీలు, మినపగుళ్ళు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, పోపు దినుసులు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం: ఒక ప్యాన్ తీసుకొని అందులోని 1 కప్పు పల్లీలు వేసుకొని బాగా ఎర్రగొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లోని మనం బీరకాయ తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. దాన్ని ఆ ప్యాన్లోని ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న చెమ్మ అంతా కూడా పోవాలి. చూసారు కదండి, డ్రైగా అయిపోయినాయి. దీనికి ఉన్న పచ్చి వాసన ఇంకా చెమ్మ అంతా కూడా పోయింది. దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి తీసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కించుకోవడం వరకు ఉంచాలి. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు మనము 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 10 ఎండుమిరపకాయలు వేసాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయల క్వాంటిటీని తగ్గించుకొని. కరివేపాకు, దీని అంతటిని మనం బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎర్రగా వచ్చాయి. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకొని వేడెక్కినాక ఇందాక ఫ్రై చేసుకున్న బీరకాయ తొక్కల్ని కూడా ఆయిల్లో ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద నల్లగా అయిపోతుంది, మాడిపోయినట్టు. చూసే ఇప్పుడు మనం దీన్ని మిక్సర్ జార్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకోవచ్చు. చింతపండు, సాల్ట్ తగినంత, వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. దీన్ని మంచిగా పేస్ట్లో వచ్చే వరకు చేసుకోవాలి.
ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేద్దాము. చూసారు కదండి, ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిందండి చట్నీ. ప్యాన్ తీసుకొని వేడెక్కినాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఎర్రగా అయిపోయినాయండి. ఒక బౌల్ తీసుకొని చట్నీ వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టేస్టీ అయిన తొక్క చట్నీ రెడీ అయిందండి. దీన్ని మనం సెట్ దోశలోకి, ఇడ్లీలోకి కూడా యూజ్ చేయొచ్చు. మనం బీరకాయ లోపల ఉన్నది తినేసి బయటది పాడేస్తాము. బయట ఉన్న దాంట్లోనే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.